హే గైస్, మనం ఇండియన్ జోగ్రఫీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బట్టి రివర్స్ ఇంజనీరింగ్లో చదువుతున్నాం కదా. సో ఆ థీమ్లోనే ఈ క్వశ్చన్ చూడండి. ద ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎఫ్ఆర్ఐ సిచ్యువేటెడ్ ఇన్ ఆప్షన్స్ 4 ఇచ్చారు కదా. సో ఇలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దాని లొకేషన్ అడుగుతారనమాట. సో ఈ పర్టికులర్ దానికైతే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే డెహ్రాడూన్లో ఉందన్నమాట, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో. సో దాని రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాము. సో డైరీ చాలా ఇంపార్టెంట్ కదా. సో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్డిఆర్ఐ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్నల్, హర్యానా. మనకు అందరికీ తెలిసింది డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. వర్గీస్ కురియన్ కదా ఫాదర్ ఆఫ్ ద డైరీ ప్రొడక్షన్. సో గుర్తుపెట్టుకోండి, ఎన్డిఆర్ఐ ఎక్కడుంది అంటే కర్నల్, హర్యానా అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిడిఆర్ఐ ఎక్కడుంది అని అడుగుతారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉందన్నమాట. సో ఉత్తరప్రదేశ్ లక్నోలో ఏముంది అంటే డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అదే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే కథక్, ఒడిశాలో ఉందన్నమాట. ఐఐఆర్ఆర్ ఏమో హైదరాబాద్లో ఉంది కదా. కథక్, ఒడిశాలోనేమో సిఆర్ఆర్ఐ ఉందన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎన్ఐఎన్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్, తెలంగాణలో. లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో, చెన్నైలో ఉందన్నమాట. సో తమిళనాడు, చెన్నైలో ఏముంది లెదర్. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ ఇది గుజరాత్ అనమాట, గుర్తుపెట్టుకోండి. భావనగర్, గుజరాత్. సో భావనగర్, గుజరాత్లో ఏముంది అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. సో ఇప్పటివరకు చదివాము కదా, ఏమేమి చదివాము. లెదర్ ఎక్కడ ఉంది, లెదర్ తమిళనాడులో ఉంది. యూపీలో ఏముంది, యూపీ లక్నోలో డ్రగ్. ఇంకా సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కథక్, ఒడిశాలో ఉంది కదా. ఎన్ఐఎన్ ఏమో తెలంగాణ, హైదరాబాద్లో ఉంది. డైరీదేమో కర్నూలు, హర్యానా. భావనగర్లోనేమో గుజరాత్, భావనగర్లో సాల్ట్ ఇంకా మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అని. సో ముంబై, మహారాష్ట్రలో ఉందన్నమాట. ముంబై, మహారాష్ట్రలో ఏది ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బాక్. ఇస్రో ఎక్కడుంది, బెంగళూరు, కర్ణాటకలో ఉందన్నమాట. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, న్యూఢిల్లీ. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ, హైదరాబాద్లో ఉంది కాబట్టి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, తెలంగాణ, హైదరాబాద్లో ఉంది. ఇక్రిసాట్ ఉంది, ఇది ఉంది. ఇంకా ఇందాక చూసాం కదా ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది. ఇంకా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టిఫ్, ఇది ఉంది. ఇంకా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఈ రెండు ముంబై, మహారాష్ట్రలో ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ చూద్దాం. అగ్రికల్చర్, ఫారెస్ట్, ఇంకా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. ఇప్పుడు ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, అది డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవన్నీ కథక్, ఒడిశా అనమాట. సెంట్రల్ పొటాటో, గుర్తుపెట్టుకోండి. పొటాటో ఇప్పుడైతే వస్తుందో అది హిమాచల్ ప్రదేశ్, షిమ్లా అనమాట. షిమ్లా మిడ్స్ అంటారు కదా. సో షిమ్లా పొటాటో కూడా అనమాట. సో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. డైరీ అయితే ఇందాక చూసాం కదా కర్నల్, హర్యానా. ఇది ఇంపార్టెంట్. ఎరిడ్ జోన్, ఎరిడ్ అంటేనే మనకి రాజస్థాన్ కదా. రాజస్థాన్ జోధ్పూర్లో ఏముంది అంటే సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ ఎరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే రాజస్థాన్, జోధ్పూర్లో ఉంది. షుగర్ కేన్ గుర్తుపెట్టుకోండి. షుగర్ కేన్ ఇంకా డ్రగ్ రెండు లక్నో, ఉత్తరప్రదేశ్లో అనమాట. డ్రగ్ ఇంకా షుగర్ కేన్ ఉత్తరప్రదేశ్, లక్నోలో ఉంది. నెక్స్ట్ కొన్ని మెడికల్, హెల్త్, కెమికల్ రీసెర్చ్ గురించి చూద్దాము. ఆ ఇన్స్టిట్యూట్స్ కొన్ని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇందాక చూసాం కదా, హైదరాబాద్లో ఉంది. అండ్ డ్రగ్ రీసెర్చ్ ఇందాక చూసాం కదా, లక్నో. ఇక్కడ షుగర్ కేన్ కూడా ఉంది, ఉత్తరప్రదేశ్, లక్నోలో. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అయితే మహారాష్ట్ర, పూణే. మహారాష్ట్ర ముంబై అయితే ఇందాక ఏం చూసాం, బార్క్ చూసాము, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇంకా టాటా వాళ్ళది చూసాం కదా. సో మహారాష్ట్రలోనే పూణేలో ఏముంది, వైరాలజీ ఉందన్నమాట. పూణేలో వైరాలజీ. సాల్ట్ అండ్ మెరైన్ చూసాం కదా, భావనగర్, గుజరాత్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. జియోఫిజికల్ ఉంది, ఇంకా ఇది కూడా ఉందన్నమాట. ఎన్ఐఎన్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఐఐటి కదా, ఐఐసిటి ఇది కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఈ 3 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కొన్ని మెడికల్, హెల్త్, కెమికల్ రీసెర్చ్ గురించి చూద్దాము. ఆ ఇన్స్టిట్యూట్స్ కొన్ని. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇందాక చూసాం కదా, హైదరాబాద్లో ఉంది. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. ఇంకా ఇది ఇంపార్టెంట్. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే షిమ్లా, హిమాచల్ ప్రదేశ్. సో సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే
సెంట్రల్ లెదర్ చూసాం కదా, లెదర్ ఎక్కడుంది, చెన్నై తమిళనాడులో ఉంది. ఫ్యూయల్ కానీ మైనింగ్ కానీ మైన్ ఫ్యూయల్ ఇవన్నీ ఏంటంటే ధన్బాద్. మీరు జార్ఖండ్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే చెప్తారు, ధన్బాద్ చాలా ఫేమస్. సో ధన్బాద్ జార్ఖండ్లో ఏమేమి ఉంటాయంటే ఫ్యూయల్ ఇంకా మైనింగ్కి రిలేటెడ్. సో సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రెండు ధన్బాద్ జార్ఖండ్లో ఉంటుంది. జూట్ అంటే మనకి మార్షి ఆ ఏరియాస్లో ఎక్కువ జూట్ ఉంటుంది కదా. సో వెస్ట్ బెంగాల్ అనమాట, కోల్కతా వెస్ట్ బెంగాల్లో జూట్ అనమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట, సో గుర్తుపెట్టుకోండి.